అరే కొంచెం థంబ్నెయిల్ పైన ఫోకస్ చేయండి. నీకు రెఫరెన్స్ పంపిస్తా, అది డిజైనర్కి పంపించు. హా, ఓకే అక్క. సో రఫ్ కట్లో ఫుటేజ్ చూసినప్పుడు ఒక దగ్గర షేక్ అయింది కెమెరా. అది మళ్ళీ తీసుకోవాలి షార్ట్ ఈరోజు. ఓకే సరే అక్క, కానీ నైట్ కొంచెం తొందరగా వెళ్తా, నైట్ మూవీ ఉంది. నైట్ కదా, ఈవినింగ్ వరకు అయిపోతుందిలే. ఏ మూవీ అజ్జు? మన తలైవర్ మూవీ అన్న. సూపర్ అజ్జు, నేను కూడా వస్తా. ఇంటర్వెల్ సీన్కి నాకు మళ్ళీ అరవాలంది థియేటర్లో. కానీ ఏ థియేటర్? హోమ్ థియేటర్ అన్న. అదేంటి థియేటర్లో నడుస్తుంది కదా, ఓటీటీలో వచ్చేసిందా? ఇంతమాయి కూడా వెంటన్నా, ఓటీటీలో కాదు టోరెంట్లో వచ్చేసింది. నాట్ కూల్ అజ్జు. యా జో సే నో టు పైరసీ. అన్నా చిల్ చిల్, నీ ప్రతి మూవీ పైరసీ చూడు, కొన్ని మాత్రమే చూస్తా. దేనికైనా టాక్ బాగా రాకపోయినా, లేదా నా దగ్గర డబ్బులు లేకపోయినా, లేదా థియేటర్కి వెళ్ళి ఓపిక లేకపోయినా ఇలా పైరసీలో చూస్తా అన్నా. ఎలాగో మూవీ హిట్, నేను ఇచ్చే 100 రూపీస్ వస్తే ఏంటి పోతే ఏంటి. అరే మనం 10 minutes వీడియోకే ఇంత కష్టపడతాం, అలాంటిది ఒక సినిమా తీయాలంటే ఎంతమంది టెక్నీషియన్స్ కష్టపడతారు. ఒక సినిమా వదిలే, ఆ సినిమాలో ఒక షార్ట్ తీయడానికి ఎంత సేపు పడుతుంది, ఎంత మంది ఉంటారు. అలాంటిది రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో సినిమా తీస్తే నువ్వు పైరసీలో చూసి డిస్రెస్పెక్ట్ చేస్తావా?